హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తొలి అడుగు తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసుల. సో ఈనాడు గత ప్రభుత్వ పరిపాలనలో అట్లనే ఉంది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కూడా మరి అక్రమంగా ఏదైతే అక్రమ దందాలు అయితేనేమి, అక్రమంగా ఇసుక తరలింపులు అయితేనేమి, అక్రమంగా ఎవరైనా నాయకులు పాల్పడితే ప్రశ్నిస్తే మాత్రం ఈనాడు కేసుల పర్వం కొనసాగుతుంది. సో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా జర్నలిస్టుల పైన దాడులు, రిపోర్టర్ల మీద దాడులు జరిగినాయి. సో ఇదే మళ్ళా అదే విధంగా మనం చూస్తా ఉన్నాం. సో దయచేసి దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజా సంఘాల మీద ఉంది, ప్రజల మీద ఉంది, ఉన్నటువంటి నాయకుల మీద కూడా ఉంది. సో ఈనాడు ఉన్నటువంటి విలువలను కాపాడాలి, ఈనాడు మీడియా స్వేచ్ఛలను కాపాడాలి, ఉన్నటువంటి రిపోర్టర్లకి స్వేచ్ఛను కాపాడాలి. ఈనాడు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి రిపోర్టర్ల పైన జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. సో ఈనాడు అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? సో దీనిపైన కూడా ప్రజలు స్పందించాలి. ఈనాడు ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు. ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయినా సరే, అక్రమార్కంగా ఉన్నటువంటి అధికారులైనా సరే, ఎవరు ఏ వ్యవహారానికి పాల్పడినా ఖచ్చితంగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రశ్నించేటటువంటి హక్కునే మనకి ఇచ్చినారు. ఖచ్చితంగా ప్రశ్నించాలి, మనకు ఉన్నటువంటి న్యాయాన్ని కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రశ్నించలేనప్పుడు ఈనాడు అనధికారం అదే విధంగా స్వైర విహారం చేస్తూ ఉంటుంది. ఈనాడు దుర్మార్గుల స్వైర విహారం చేస్తుంటారు. ఖచ్చితంగా ప్రశ్నించాలి, న్యాయం దక్కాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముసుగు దొంగ ఎవరు? శ్రీ చైతన్య సాయి సౌదాలో విద్యార్థినుల చితకబాదుతున్న వైనం, ఇద్దరు విద్యార్థులకు గాయాలు, విద్యార్థుల ఫిర్యాదును పట్టించుకొని యాజమాన్యం, విద్యార్థులను ఇంటికి అనుమతించని యాజమాన్యం, విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన. ఎందుకు వేస్తారు, ఎందుకు బాధపడతారు? సో ఈ విధమైనటువంటి సంస్థలు మంచిగా చెప్తారు అని అంటారు. ఈనాడు గవర్నమెంట్ పైన మనం ఫోకస్ చేయకుండా గవర్నమెంట్ అధికారులను, గవర్నమెంట్ యంత్రాంగాన్ని ప్రశ్నించలేక ఇట్లా ప్రైవేట్ కాలేజీలలో వేసుడు, ఇష్టానుసారంగా పైసలు ఎంత అడిగితే అంటే ఫీజులు కట్టుడు, తర్వాత బాధపడు. సో ఒకసారి కార్పొరేట్ కాలేజీలు చదివితే మంచి మంచి ఉద్యోగాలు భవిష్యత్తులు ఉంటాయని చెప్తే కానీ ఈనాడు వాటిని మనం ప్రశ్నించకపోతే ఈనాడు ఫీజులు నిరుపేదలు కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈనాడు దాంట్లో వేసుడు, తల్లిదండ్రులు చాలా రోదనలు పెట్టుకోడు మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ కాలేజీల పేరుతో ర్యాంకులు మాకే సొంతం అంటూ ప్రచార హోరెత్తిస్తుంటాయి. ఆ కళాశాలలో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఈనాడు గతంలో ఈ ప్రైవేట్ కాలేజీలు ఎక్కడున్నాయి? ఈనాడు ప్రభుత్వ కాలేజీలు ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక పాఠశాలలో చదివే ఈనాడు రాజకీయ నాయకులు ఎంతో మంది రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సో దయచేసి అది ప్రజలు గమనించుకోవాలి. ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి చదువుకున్న వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వ కాలేజీలలో చదువుకున్న వారే మనం చెప్పుకోవచ్చు. ఆ కళాశాలలో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని లక్షలు ధారపోసి చేరుతారు, బందీకానాల లాంటి గదుల్లో బంధిస్తారు. సో లక్షలు పోయాలే ఉన్నటువంటి జైలు లాంటి కాలేజీలలో విద్యార్థులని హాస్టల్లో వేసి బంధిస్తుంటారు. సో వారికి ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ అందుతుంది, పిల్లలతో కనీసం మాట్లాడలిచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు కార్పొరేట్ హాస్టల్లో, కాలేజీలలో. హైడ్రా పేదల నివాసాలు జోలికి వెళ్ళదు స్పష్టం చేసిన కమిషనర్ ఏవి రంగనాథ్. హైడ్రా అంటే కూల్చివేతలే కాదని కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకే అని ఆయన తెలిపారు. నగరంలోనే కాదు రాష్ట్రంలో ఆఖరకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలను కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాలు ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు. సో ఈనాడు నిన్న ఏదైతే కోర్టులో మరి వివరణ కూడా రంగనాథ్ గారు ఇవ్వడం జరిగింది. హైడ్రా ఈనాడు చెరువుల పరిరక్షణకి శ్రీకారం చుట్టింది, కానీ ఉన్నటువంటి నిరుపేదలు అని చెప్పేసి కాదు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏదైతుందో బఫరు, ఎఫ్టీఎల్, గవర్నమెంట్ ఇల్లు, నాలల పక్కన కన్స్ట్రక్షన్ చేసిన వాటిపైన చర్యలు, కానీ ఈనాడు పేదలపైన ఏమాత్రం చర్యలు వారిపైన ఫోకస్ చేయడం అనేది కాదు. సో దయచేసి దీన్ని గమనించుకోవాలని చెప్పేసి రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. కానీ కోర్టు మాత్రం హైడ్రా ఈ విధంగా పాల్పడితే అమాయకుల పైన ఏదైతే గత ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి పార్టీల పరిపాలనలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రాజకీయ నాయకులు కబ్జాలు చేసి నిర్మించి పేదలకు అమ్మినటువంటి ఇల్లులు ఇవి. సో వారిపైన అధికారుల పైన మరి చర్యలు ఇవి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈనాడు పెద్దలను వదిలేసి పేదలపైన హైడ్రా దూకుడు వ్యవహరిస్తుంది, కరెక్ట్ కాదన్నట్టు కూడా కోర్టు కూడా సూచించడం జరిగింది. సో ఇదే విధంగా కొనసాగిస్తే హైడ్రా మీద స్టే విధిస్తామన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో దానిపైన రంగనాథ్ గారు ఇకపై పేదల ఇల్లుకి జోలికి వెళ్ళాం అన్నట్టుగా కూడా వివరణ చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. నీ అయ్యా జాగిరి కాదు, బ్రదర్ని కాపాడుకోవాలి, పేదలకు కొట్టిపడేయాలి సీఎం పై కేటీఆర్ గరం. అదే సొంత తమ్ముని కాపాడుకోవాలి కానీ పేదలను మాత్రం కొట్టిపడేయాలి అన్నట్టు ఇక్కడ కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూలగొడతామంటే నీ అయ్యా జాగిరి కాదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
మండిపడ్డారు. తెలంగాణ భవన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇవాళ హైడ్రా కూల్చివేతల విషయంలో హైకోర్టులో కొంత రిలీఫ్ వచ్చిందన్నారు. హైడ్రా కమిషనర్ ప్రభుత్వ అధికారి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను. హైడ్రాను అడ్డుకుంటే భవిష్యత్తులో హైదరాబాద్ మునిగిపోతుందని మాట్లాడుతున్నారు. సో కేటీఆర్ గారు హైదరాబాద్ ఏమి జాగిరి కాదు. సో సొంత తమ్ముని కాపాడుకోవడం ఎట్లా, నిరుపేదలపైన ఈ దాష్టికం చూపించడం ఎట్లా, ఇది న్యాయం ఎట్లా అన్నట్టుగా కేటీఆర్ గారు కూడా ప్రశ్నించడం జరిగింది. సో దీనిపైన మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకలాగా, నిరుపేదలపైన ఒకలాగా వివరించడం కరెక్ట్ కాదు. సొంత వాళ్ళ ఆస్తులు ఫస్ట్ ధ్వంసం చేసి చూపించండి, తర్వాత నిరుపేదల మీదకి ఉంది అన్నట్టుగా మరి చెప్పడం జరిగింది. హరీష్ రావు గారేమో మరి రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా చెరువుకుంటలో కన్స్ట్రక్షన్ అయింది, ఫస్ట్ ముందుగా ఇల్లు కూడగొట్టుకొని పేదల ఇల్లు కూడగొట్టు అన్నట్టు కూడా హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. సో ఏ విధంగా ఇంకా హైడ్రాక్ మరి స్వస్తి ఫుల్ స్టాప్ పడనుందా మనం చూసుకోవాలి. సిద్ధరామయ్యపై మనీ లాండరింగ్ కేసు నమోదు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోమవారం చర్యలు చేపట్టింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా భూ కుంభకోణం ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమర్ది మల్లికార్జున స్వామి, ఆయనకు భూమిని అమ్మిన దేవరాజుపై సెప్టెంబర్ 27న మైసూర్లో కేసు నమోదైంది. సో సిద్ధరామయ్యపై కేసు నమోదు కావడం చూస్తారు. దళిత విద్యార్థిని ఆదుకున్న సుప్రీంకోర్టు. గడువు తేదీలోగా ఫీజు చెల్లించకపోయినా దళిత విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటి ధన్బాద్ ను సుప్రీంకోర్టు కోరింది. ఆ డెడ్ లైన్ లోగా దళిత విద్యార్థిని అతుల్ కుమార్ తన ఫీజు డిపాజిట్ చేయలేకపోయాడు. దీంతో అతను తన అడ్మిషన్ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఆ దళిత విద్యార్థికి అండగా నిలిచింది. బీటెక్ కోర్సులో చేరిన యువ ప్రతిభావంతుడిని వదిలేయలేమని, అతన్ని పట్టించుకోకుండా ఉండలేమని కోర్టు తెలిపింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబి పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది. వాస్తవానికి ఈనాడు ఎంతో మంది విద్యార్థులు డబ్బులు లేక చదువుకోలేకపోతున్నారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితుల్లో ఈనాడు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఎంతో మంది విద్యార్థులు చదువుకు స్వస్తి చెప్పి ఉద్యోగాల బాట పట్టినారు. ఉన్నటువంటి కుటుంబ భారాన్ని వారి భుజాలపై మోస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి కోర్టు కూడా ఈనాడు సపోర్ట్గా ఉండాలి. అటువంటి వారికి ఈనాడు ఫీజులు కట్టలేకపోతే అడ్మిషన్లు ఇవ్వలేకపోవడము, హాల్ టికెట్లు ఇవ్వలేకపోవడము, ఎగ్జాములు రానియకపోవడం, ఈ విధంగా చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా పేదలకు అండగా కోర్టు నిలవాలి. ప్రభుత్వాలు కూడా సపోర్ట్గా ఉండాలని కోరుతున్నాం. లెబనాన్లో హమాస్ చీఫ్ ఫతే షరీఫ్ హతం. ఇజ్రాయెల్లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లెబనాన్ పై వరుస దాడులకు దిగుతున్నది. ఇప్పటి వరకు హెజ్బొల్లాకు చెందిన కీలక నేతలను హతమార్చింది. తాజాగా హమాస్ కు చెందిన లెబనాన్ చీఫ్ ఫతే షరీఫ్ ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన ఖచ్చితమైన దాడిలో ఉగ్రవాద సంస్థ హమాస్ లెబనాన్ అధిపతి ఫతే షరీఫ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మెట్రో ప్రయాణికులకు షాక్. ప్రయాణికులకు ఎలాంటి హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్ ఇచ్చింది. నాగోల్ మియాపూర్ స్టేషన్ల వద్ద వాహనాల ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఎత్తేస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 6 నుంచి నాగోల్ మియాపూర్ మెట్రో పార్కింగ్ వద్ద ఛార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది. అయితే గతంలోనూ పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టగా ప్రయాణికుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ ఏడాది 14 నుంచి ఛార్జీలు వసూలు చేస్తామని ఏదైతే పార్కింగ్ స్థలాలు గతంలో ఫ్రీగా ఉంది, ఆ మధ్య వసూలు చేయడం జరిగింది, మరలా ఆపడం జరిగింది. కానీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా అక్టోబర్ 6 నుంచి నాగోల్ మియాపూర్ మెట్రో పార్కింగ్ వద్ద ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు అక్కడ వివరణ. చెప్పినా వినరే, జైలుకు పంపాలనా? సో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కోర్టు ఆదేశాలతో ముడిపడిన భూమిలోని నిర్మాణాలు కూల్చివేసిన అయితే రంగనాథ్ గారి పైన కూడా నిన్న కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెప్పినా కానీ వినరేంటి? సో ఆదివారం నాడు కూల్చివేతలు, నోటీసులు ఇవ్వకుండా ఆ కూల్చివేతలు కొనసాగించడం, పేదలపైన దాష్టికాన్ని చూపడం కరెక్ట్గా అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. సో చెప్పినా వినకుంటే కేసుల పరం కూడా రంగనాథ్ పైన చర్యలు తీసుకుంటామన్నట్టుగా మరి కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఏ విధంగా ఉంది, వ్యూహాలు, రంగనాథ్ గారు ఏం చేయబోతున్నారు కూడా మనం చూసుకోవాలి. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ